చిన్నప్పుడు మా అమ్మ నన్ను మా చెల్లి పక్కన పడుకోబెట్టి కొన్ని కథలు చెప్పేది. అందులో నాకు బాగా గుర్తుండిపోయిన కథ ఏంటంటే, ఒకరోజు కైలాసంలో అంట అమ్మవారు అయ్యవారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నేను విహారయాత్రకు వెళ్దాం అనుకుంటున్నాను స్నేహితులతో, నేను కొంచెం నగలు ఐశ్వర్యం కావాలి నాకంటే, అవునా అమ్మా పక్క నుంచి తీసి ఒక పిడికెడు విభూతి చేతులు పెట్టేయండి. అమ్మవారు చూసి ఇదేంటి అన్నది చూసిందంట. చూస్తే ఇది తీసుకెళ్లి కుబేరుడికి ఇచ్చి దీనికి తగినంత వచ్చే బంగారం తీసుకుని వెళ్ళమ్మా అన్నాడు. అంటే సరే అని చెప్పి అమ్మవారు అలా మీమాంసతో వెళ్ళి మన కుబేరుడు గారికి ఇచ్చిందంట. ఇస్తే కుబేరుడు ఆ విభూతి తీసుకెళ్లి ఒక త్రాసులో వేసి తన దగ్గర ఉన్న ఐశ్వర్యం మొత్తం అందులో పెట్టినా సరే ఆ త్రాసు ఇంచు కూడా కదలేదు. దీన్ని బట్టి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే, ఆయన విభూతికి సాటి వచ్చింది విశ్వంలో ఇంకేం లేదు. ఆయన శక్తికి సమానమైనది విశ్వంలో ఏమీ లేదు. ఆయన దగ్గర లేనిదంటూ ఏదీ లేదు. కానీ ఆయన దగ్గర ఉన్నది ఏది ఆయన ఉంచుకోకుండా అందరికీ ఇచ్చి ఒక యోగిలా, ఒక త్యాగిలా తిరిగేవాడే నా తండ్రి శంకరుడు. ఈశ్వరుడంత గొప్పవాడు, శివుడంత గొప్పవాడు. అర్థం చేసుకునే